హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నంబర్ 48. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. దర్శిని వేదాతో కలిసి ఇంట్లోకి వెళ్తుంటే కుడికాలు లోపలికి పెట్టిరా, కాబోయే కోడలివి కదా అని వేద అంటుంటే దర్శిని చిన్నగా సిగ్గుపడుతూ కుడికాలు పెట్టి లోపలికి వెళ్తుంది. అత్తయ్య, మామయ్య అంటూ ఇందు గారిని ఆనంద్ గారిని పిలుస్తుంది. రూమ్లో నుండి బయటకు వచ్చి, దర్శిని వచ్చేసావా? ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానంటీ, మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం తల్లి, రా రారా కూర్చో అని మంచినీళ్ళు తేవటానికి కిచెన్లోకి వెళ్తుంది. వచ్చేటప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా అని ఆనంద్ గారు అడుగుతుంటే, లేదు అంకుల్, సేఫ్గానే వచ్చాను అని ఇందు ఇచ్చిన వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టి, ఆదిత్య గారు లేరా? వాడి వల్ల ఆఫీస్ వెళ్ళాడురా. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని ఈరోజు వెళ్ళాడు. మేం కూడా సరే వెళ్ళమని, ఇంట్లో ఉంటే వాడికి చిరాకు వస్తుందని వెళ్ళటానికి ఒప్పుకున్నాం అంటుంది. అవునా, వెళ్ళని ఆంటీ, ఆదిత్య గారికి కూడా అందరిలో ఉంటే కొంచెం బాగుంటుంది కదా. అవును, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అమ్మ వేద, తనకి రూమ్ చూపించు. అలాగే, వేరే రూమ్ ఎందుకు, నా రూమ్లో నాతోనే ఉంటుంది అని దర్శిని తీసుకుని తన రూమ్కి వెళ్తుంది. నువ్వు ఫ్రెష్ అవ్వు దర్శిని, లంచ్కి ఆదిత్య వస్తాడనుకుంటా, అందరం కలిసి లంచ్ చేద్దాం అంటుంది వేద. ఓకే అక్క, దియా ఎక్కడా అని అడుగుతుంది బ్యాగ్ నుండి డ్రెస్ తీసుకుంటూ. స్కూల్కు వెళ్ళింది దర్శిని. ఓ అలాగా అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. ఆదిత్యకి కాల్ చేసి లంచ్కి ఇంటికి రమ్మని చెప్తుంది వేద. దర్శిని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వేదతో పాటు కిందికి వెళ్తుంది. అప్పుడే ఆదిత్య కూడా ఇంట్లో అడుగు పెడతాడు. బ్లూ సూట్, లైట్గా షేవ్ చేసిన గడ్డంతో చాలా స్మార్ట్గా కనిపించాడు. ఇప్పటి వరకు ఆదిత్యాన్ని అలా ఎప్పుడూ చూడలేదు. కనురెప్పలు వాల్చకుండా దర్శిని ఆదిత్యాన్ని చూస్తుంటే అని చిన్నగా దగ్గుతుంది వేద. వేద చేసిన సౌండ్కి తేరుకొని, హాయ్ ఆదిత్య గారు, ఎలా ఉన్నారు? మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంటే, ఫైన్ దర్శిని, ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానండి. ఓ ఓకే, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని తన రూమ్కి వెళ్తాడు. ఆదిత్య ఫ్రెష్ అయ్యి రాగానే అందరూ లంచ్ చేయటానికి కూర్చుంటారు. అమ్మా దర్శిని, నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, ఓకేనా? వేద ఎలాగో నువ్వు కూడా మాకు అలాగే నీ ఇల్లులాగా హాయిగా ఉండు. నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మొహమాటం లేకుండా ఉండు అంటాడు ఆనంద్ గారు. దర్శిని చిన్న స్మైల్ ఇచ్చి, థ్యాంక్స్ అంకుల్, కానీ నేను ఊరికే ఉండలేను, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా వర్క్ చేస్తాను, మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇవ్వండి అంటుంటే, మీకే కంపెనీ పెట్టుకొని మా దగ్గర వర్క్ చేయటం ఏంట్రా? నువ్వు వర్క్ చేయకపోతే ఏంటి, హాయిగా ఉండు అంటుంటే, ప్లీజ్ అంకుల్, నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేను మీ దగ్గర ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు అంటుంది. మావయ్య, ఓ పని చేద్దాం, ఎలాగూ తను వర్క్ చేయాలి అనుకుంటుంది కదా, ఆదిత్యకి పిఏగా ఇప్పుడు ఎవరూ లేరు కదా. దర్శిని ఆదిత్య దగ్గర వర్క్ చేస్తుంది. నేను కూడా ఇక హాస్పిటల్ చూసుకోవాలి. ఆదిత్య ఒకడే వర్క్ చేయలేడు, మొత్తం బర్డెన్ ఆదిత్య మీద పడిపోతుంది. అదే మన దర్శిని అయితే మంచిగా వర్క్ చూస్తుంది. తనకి అలవాటు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఆదిత్య కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఏమంటావు ఆదిత్య అని ఆదిత్య వైపు చూస్తుంటే, కొద్దిసేపు ఆలోచించి, తనకే ప్రాబ్లం లేకపోతే నాకు ఓకే, తను నాతో వర్క్ చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు అంటాడు ఆదిత్య. దర్శిని హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకేం ప్రాబ్లం లేదు ఆదిత్య గారు, నేను మీతో వర్క్ చేస్తాను అంటుంది. ఓకే, మీ ఇష్టం, ఎప్పటి నుండి రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. మీకు ఇంట్లో కంఫర్ట్గా ఉంటే ఇంట్లో కూడా చేయండి, మీ ఇష్టం. మీరు ఆఫీస్లో ఉంటే నేను ఇంట్లో ఏం చేస్తాను ఆదిత్య గారు, నేను వచ్చేదే మీకోసం అని మనసులో అనుకొని, లేదు ఆఫీస్కి వస్తాను, ఇంట్లో వర్క్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదండి అంటుంది దర్శిని. అలా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే అభితో లంచ్ చేస్తుంటే అప్పుడే రుద్రకి వేద నుండి కాల్ వస్తుంది. హలో శ్రీ అంటాడు. హలో బావా, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఇప్పుడే తింటున్నా, లేదంటే మేడం గారు ఊరుకోరు కదా అంటూ, మీ అభి అన్నయ్య నీ వంట మిస్ అవుతున్నాడంట, ఇప్పుడే నిన్ను గుర్తు చేస్తున్నాడు, నువ్వు కాల్ చేసావు అంటాడు రుద్ర. అవునా, కొన్ని డేసే, మళ్ళీ రోజు నేనే కుక్ చేసి పెడతానులే అంటూ చెప్పటం మర్చిపోయా. దర్శిని రేపటి నుండి ఆఫీస్కి వెళ్తుంది. ఆదిత్య ఒప్పుకున్నాడు. ఆదిత్యకి పిఏగా ఉంటుంది, సో రోజు మొత్తం ఆదిత్యకి దగ్గరగా ఉంటుంది. దర్శిని మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వటానికి ఒక్క స్టెప్ అయితే పడింది అని రుద్రకి చెప్తుంది.
"హ్మ్. గుడ్. అయితే రేపటి నుండి దర్శిని ఆదిత్యతో ఉంటుంది. అయితే మరి నువ్వు హాస్పిటల్ వెళ్తావా?" "హా బావా, వెళ్ళక చాలా డేస్ అయింది. ఇన్ని రోజులు నా ప్లేస్లో వేరే డాక్టర్ నా పేషెంట్స్ని చూసింది. ఇక రేపటి నుండి రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నా" అని చెప్తుంది వేద. వేదతో కబుర్లు చెప్తూ అక్కడ రుద్ర కూడా లంచ్ ఫినిష్ చేస్తాడు. ఈవినింగ్ దియాని స్కూల్ నుండి తీసుకుని వస్తాడు ఆదిత్య. "డాడీ, మనం బయటికి వెళ్దామా? చాలా డేస్ అయింది కదా. ప్లీజ్ డాడీ" అంటూ క్యూట్గా ఆదిత్య గడ్డం పట్టుకొని దియా రిక్వెస్ట్ చేస్తుంటే, "ఓకే బేబీ, వెళ్దాం. నాకు కూడా నీతో మమ్మీతో వెళ్ళాలి అని ఉంది. పద, మమ్మీకి చెప్పి రెడీ అయి వెళ్దాం" అంటూ వేద దగ్గరికి వెళ్ళేసరికి తను పడుకొని ఉంటుంది. దర్శిని కూడా తన పక్కన పడుకొని ఉండటం చూసి లోపలికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ వెళ్ళి, "వేద, గెటప్, ఇప్పుడు పడుకున్నావేంటి?" అంటూ లేపుతాడు. ఆదిత్య సౌండ్ విని వేదతో పాటు దర్శిని కూడా లేచి దియాకి హాయ్ చెప్పి హాల్లోకి వస్తుంది. ఆదిత్య వేద కోసం వచ్చాడు అని. ఊరికి ఆదిత్య నిద్ర పట్టేసింది. "దియా బంగారం, వచ్చేసావా?" అంటూ దియాని దగ్గరికి తీసుకుంటుంది. "హా మమ్మా, డాడీ పిక్ చేసుకున్నాడు. మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. నువ్వు తొందరగా రెడీ అయితే వెళ్దాం" అంటుంది. "ఇప్పుడా? ఆదిత్య, నిజమా? ఇప్పుడెందుకు? నీకు హెల్త్ మొత్తం సెట్ అవ్వలేదు. చల్లగా గాలి తగులుతుంది. వద్దిప్పుడు" అంటుంది వేద. "ప్లీజ్ వేద, దియా అన్నదని కాదు. నాకు కూడా మీతో వెళ్ళాలనుంది. ప్లీజ్, ఎన్ని డేస్ అయింది మనం వెళ్ళక. అప్పుడు రోజు హ్యాపీగా తిరిగేవాళ్ళం. ప్లీజ్, నాకు నీతో వెళ్ళాలనుంది. తొందరగా రెడీ అవ్వు" అంటూ తను కూడా రెడీ అవ్వడానికి వెళ్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా అనుకొని ముందు దియాని రెడీ చేసి దర్శిని కూడా తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది అనుకొని దర్శినిని పిలిచి, "రెడీ అవ్వు, అలా సరదాగా బయటికి వెళ్ళేసొద్దాం" అంటుంటే, "నేనెందుకక్క, మీరు వెళ్ళండి. నేనొస్తే ఆదిత్య గారు ఏమనుకుంటారో" అని చిన్నగా అంటుంటే, "ఏమనుకోడు, నువ్వు వస్తున్నావు. చూడు దర్శిని, ఇప్పుడు ఆదిత్య ఉన్న పరిస్థితికి ఏదైనా అనుకుంటారా అని నువ్వు దూరంగా ఉంటే కష్టం. నువ్వే ఆదిత్యకి దగ్గర అవ్వటానికి ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆదిత్య ఏదో అనుకుంటాడని నువ్వు ఊరుకుంటే దూరం అలాగే ఉంటుంది. ఆదిత్య ఇప్పుడు ఫీల్ అవుతాడు, కాదు అనటం లేదు. కానీ ముందు ముందు వచ్చే సంతోషాల కోసం ఇప్పుడు ఇబ్బంది పడినా పర్లేదు. ఓకేనా? నువ్వు రెడీ అవ్వు" అని వేద కూడా రెడీ అవుతుంది. రెడీ అయ్యి కిందికి వెళ్ళి, "ఆదిత్య, మేం రెడీ. దర్శిని కూడా మనతో వస్తుంది. నేనే రమ్మని చెప్పాను. ఇంట్లో ఒక్కతే ఉండి ఏం చేస్తుంది? మనతో తను కూడా వస్తుంది" అంటూ చెప్తుంది ఆదిత్యకి. తనెందుకు అనాలి అనుకుంటాడు, కానీ ఫీల్ అవుతుందని "ఓకే, పదండి" అని దియానెత్తుకొని ముందుకు వెళ్తుంటే వెనక వీళ్ళు కూడా వెళ్తారు. ఆదిత్య, దియా ముందు కూర్చుంటే వేద, దర్శిని వెనక కూర్చుంటారు. "ఎక్కడికి వెళ్దాం" అని దియా ఆదిత్యని అడుగుతుంటే, "బీచ్కి వెళ్దామా" అంటే ఓకే అని బీచ్కి వెళ్తారు. ఈవినింగ్ టైం అవడంతో కొద్ది మందే ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న లైట్స్తో చూడటానికి చాలా బాగుంటుంది. వేద చాలా టైమ్స్ వచ్చింది, కానీ దర్శిని చూడటం మొదటిసారి కావటంతో కళ్ళు పెద్దవి చేసి "వావ్, చాలా బాగుంది" అంటూ ముందుకు వెళ్ళి చిన్నపిల్లలాగా వాటర్లో తడుస్తూ దియాతో ఆడుతుంది. పాపం అది. దర్శిని ఇలాంటి హ్యాపీనెస్ ఏవి కూడా అనుభవించలేదు. చిన్నప్పుడే వాళ్ళమ్మ దూరమైంది. నాన్న తాగుబోతు, ఏ ప్రేమ నోచుకోలేదు. వాళ్ళ పిన్ని నాన్న బాధలు పెడుతుంది. తను చాలా మంచిది. తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని దర్శిని గురించి ఆదిత్యతో చెప్తుంది. వేద చెప్పేదంతా శ్రద్ధగా వింటాడు. వేద కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి వాటర్లో ఆడుతుంది. దూరం నుండి నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆదిత్య. నైట్ వరకు హ్యాపీగా బీచ్లో ఎంజాయ్ చేసి డిన్నర్ కూడా బయట చేద్దామని వాళ్ళని రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు. ఆదిత్య, వేద, దియా, దర్శిని నలుగురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళకి నచ్చింది ఆర్డర్ ఇచ్చుకొని తింటుంటారు. అప్పుడే దూరం నుండి ఒక మధ్య వయసు అతను మిసెస్ రుద్ర అని పిలుస్తాడు. అంతే, వేద గుండె ఆగినంత పనైంది. గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. తల కిందికి వేసిన వేద తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా అతను నిలబడుంటాడు. అతను కూడా బిజినెస్ మ్యాన్, రుద్ర ఆఫీస్లో షేర్ హోల్డర్. అతన్ని చూసి భయపడుతుంది. ఇప్పుడు ఆదిత్యకి నిజం తెలిసిపోతుంది అని అర్థమైపోయింది వేదాకి. "హాయ్ మిస్సెస్ రుద్ర, ఎలా ఉన్నారు? రుద్ర గారు రాలేదా" అని అతని పాటికి అతను ప్రశ్నలు వేస్తుంటే వేదాకి అవేవీ చెవికి చేరటం లేదు. ఆదిత్య వైపు మాత్రమే చూస్తుంది. అతను మిస్సెస్ రుద్ర అనేసరికి ఆదిత్య షాక్ అయ్యి, "ఏంటండి మీరు? ఎవరిని చూసి ఎవరో అనుకుంటున్నారు. తన పేరు వేద" అంటాడు ఆదిత్య. "హై నో, నాకు తను తెలుసండి. రుద్ర గారి మిస్సెస్ కదా.
నేను వాళ్ళ కంపెనీలో చూశాను. వాళ్ళ పెళ్ళయిందని ఆఫీస్లో అనౌన్స్ కూడా చేశారు. బోనస్ కూడా ఇచ్చారు ఆఫీస్ మొత్తం. అనౌన్స్ చేసే రోజు నేను అక్కడే ఉన్నాను. నాకు తెలీదా? రుద్రగారు రాలేదా మిసెస్ రుద్ర అంటాడు. నో, రాలేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఓ అలాగా అంటూ ఏదో చెప్పబోతుంటే అతన్నెవరో పిలిచేసరికి ఓకే మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోతాడు. పెట్టాల్సిన పెంట పెట్టారు కదా అనుకొని ఆదిత్య వైపు చూసేసరికి ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు ఆదిత్య. దర్శిని వేద కంగారు పడుతూ ఆదిత్యాన్ని కదుపుతుంది. ఆదిత్య నుండి ఉలుకు పలుకు ఉండదు. ఆదిత్యాన్ని చూసిన వేదాకి దర్శినికి చెమటలు పడుతున్నాయి. ఆదిత్య ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోయాడు. తను విన్నది నిజమో కాదో అని. మిసెస్ రుద్ర అన్న పదాలు మెదడులో తిరుగుతుంది. ఆదిత్యని అక్కడ ఉంచటం కరెక్ట్ కాదనిపించి ఆదిత్య మనం ఇంటికి వెళ్దాం పదా అంటుంది. ఆయన కూడా ఇంచు కదలకుండా అతను మిసెస్ రుద్ర అన్నది నిన్నేనా వేదా? కాదు కదా, అబద్ధం కదా, ఎవరినో చూసి పొరపాటు పడుంటాడు కదా అంటాడు. ఆదిత్య ముందు మనం ఇంటికి వెళ్దాం పద, అక్కడ మాట్లాడుకుందాం అని అంటుంటే నో, నాకిప్పుడు నిజం తెలియాలి వేదా. అతను నిన్ను మిస్సెస్ వేద అన్నది నిజమా అబద్ధమా? నీలో ఈ మధ్య చాలా చేంజ్ వచ్చింది. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను వేదా. నువ్వు ముందులా అస్సలు లేవు. ముందు వేదావి కాదు నువ్వు. ఒకప్పటి వేద అయితే నేను కనిపిస్తే చాలు తన కళ్ళల్లో మెరుపొచ్చేది. నా కోసం ప్రతి క్షణం పరితపించేది. ఒక్క సెకండ్ కూడా నన్ను వదిలేది కాదు. కానీ ఇప్పుడున్న వేద అసలు నా వేద కానే కాదు. ఇన్నాళ్ళ తర్వాత వస్తే కూడా కనీసం నాతో ఫ్రీగా ఉండటం లేదు. నాతో మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదు. నన్ను వదిలి ఆఫీస్కి వెళ్తున్నావు. నాకన్నా నీకు ఆఫీస్ ఎక్కువ. నేను లేకపోయేసరికి నా మీద ఇంట్రెస్ట్ పోయిందా, కొత్త వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పుట్టిందా అని అంటాడు. మొన్న రుద్ర డ్రాప్ చేయటం మనసులో పెట్టుకొని చెప్పు అని గట్టిగా అరుస్తాడు. వేదాకి ఆదిత్య మాటలతో అప్పటికే వేద గుండె భారమైపోయింది. దర్శనికి టెన్షన్ ఎక్కువై ఎందుకైనా మంచిదని ఆదిత్య సీరియస్ అవుతున్న టైంలోనే రుద్రకి తొందరగా రండి అని మెసేజ్ పెడుతుంది. దగ్గరలోనే ఉండటం వల్ల రుద్ర అక్కడికి చేరుకుంటాడు. లాస్ట్కి నా మీద ఇంట్రెస్ట్ పోయి కొత్త వాళ్ళ మీద పుట్టిందా అన్న వర్డ్ విని రుద్రకి పిచ్చి కోపం వచ్చి స్టాప్ ఇట్ ఆదిత్య, ఇంకొక్క మాట నా గురించి శ్రీ గురించి తప్పుగా అంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా అంటాడు. రుద్ర వాయిస్ విని రుద్రాన్ని కోపంగా చూస్తాడు. అప్పటికే రుద్ర రావటంతో సెక్యూరిటీ అక్కడ మొత్తం ఖాళీ చేయించేస్తాడు. వీళ్ళు మాత్రమే ఉంటారు. రుద్ర పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆదిత్య? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వేద నీ గురించి చెప్తుంటే ఎంతలా ఊహించుకున్నానో తెలుసా నిన్ను? నువ్వు నా దృష్టిలో అక్కడున్నావు, కానీ నీ మాటలతో ఆ స్థానం కోల్పోయావు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అవును, వేద నా భార్యనే. మాకు పెళ్ళయింది. ఇప్పుడు కాదు, మేము చిన్నగా ఉన్నప్పుడే మాకు పెళ్ళయిందని నిజం చెప్పబోతుంటే బావా అని వేద ఆపాలని చూస్తుంది. ఇంకా ఎన్ని రోజులు శ్రీ? ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. మనం ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తనకు కూడా తెలియాలి. నిన్నెవ్వరూ తప్పుగా ఒక్క మాట అన్నా నేను భరించలేను అంటూ ఆదిత్య వైపు చూసి జరిగింది మొత్తం చెప్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో అన్నీ చెప్పేస్తాడు. రుద్ర చెప్పేదన్నీ విని మెదడు మొద్దుబారిపోతుంది. నరాలు చితికినట్టు అయిపోతుంది. తల మొత్తం తిరుగుతుంటే తల పట్టుకొని కింద పడిపోబోతుంటే రుద్ర గట్టిగా పట్టుకొని ఆదిత్య ఆదిత్య అని తట్టి లేపుతాడు. అప్పటికే స్పృహ కోల్పోతాడు ఆదిత్య. వేదాకి దర్శనికి భయం వేస్తుంది. ఆదిత్య అలా పడిపోయేసరికి బావా ఆదిత్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పద అంటూ ఏడుస్తూ ఆదిత్యని లేపటానికి ట్రై చేస్తుంది. కానీ నో యూస్. రుద్రకి కూడా టెన్షన్గా అనిపించింది. అనవసరంగా నిజం చెప్పానా? ఆదిత్యకి ఏమైనా అయితే అని ఒక్క క్షణం భయం వేసింది. వెంటనే ఆదిత్యని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. ఆది లే ఆది ప్లీజ్ అంటూ తన ఒళ్ళో ఉన్న ఆదిత్యని లేపటానికి చూస్తుంది. ఆదిత్యకి ఏం కాదు శ్రీ, ఏడవకు, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా అని ఫాస్ట్గా డ్రైవ్ చేసి హాస్పిటల్ ముందు ఆపి ఆదిత్యని తన చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. డాక్టర్కి ఆదిత్య కండిషన్ చెప్పగానే ఓకే నేను చూసుకుంటా అని ఆదిత్యని చెక్ చేయడానికి లోపలికి వెళ్తుంది. ఒకవైపు వేద, మరోవైపు దర్శిని. ఇద్దరు ఆదిత్యకి ఏమవుతుందో అని భయంతో ఏడుస్తూ ఉంటారు. డాక్టర్ చెక్ చేసి నో ప్రాబ్లం, ఏదో వినకూడనిది ఏదైనా విన్నాడేమో, అందుకే షాక్లో కళ్ళు తిరిగి పడిపోయారు, నో ప్రాబ్లం, కాసేపట్లో కళ్ళు తెరుస్తాడు అని చెప్పేసి వెళ్తుంది. అప్పుడు కానీ వీళ్ళ మనసు కుదుట పడలేదు. ఉఫ్, థ్యాంక్ గాడ్ అనుకుని చెప్పాను కదా
ఏం కాదని మీరు టెన్షన్ పడ్డారు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. ఇక ఏడవకండి అంటాడు ఇద్దరిని రుద్ర. సెక్యూరిటీతో దియాని ఇంటికి పంపించేస్తాడు. అన్నట్టుగానే కొద్ది నిమిషాల్లో ఆదిత్య మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. చుట్టూ చూసి హాస్పిటల్ అని అర్థమైంది. కానీ ఎలా వచ్చాను అని ఇందాక జరిగింది గుర్తు చేసుకోగానే ఆదిత్య కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. అసలు అదంతా భరించలేకపోతున్నాడు. అదంతా అబద్ధమైతే బావుండు అని మనసు కోరుకుంటుంది. వేదాకి పెళ్ళయిందని తీసుకోలేకపోతున్నాడు. వేదాతో ఎంత లైఫ్ ఊహించుకున్నాడో తనకే తెలుసు. ఇప్పుడు అది జరగదు, కేవలం కలలాగా మిగిలిపోతుంది. ఇప్పుడు వేద తనది కాదు, వేరొకరి భార్య అంటేనే ఊపిరాడటం లేదు ఆదిత్యకి. ఎందుకు ఇలా జరిగింది? నాకు వేద కావాలి. తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. నేను, వేద, దియా, మాకు పాప అని ఎంత అందమైన ప్రపంచం ఊహించుకున్నాను. ఇప్పుడు ఆ ఊహలన్నీ కలలాగా మిగిలిపోవాల్సిందేనా? నేను వేదతో ఊహించుకున్న ప్రపంచ గోడలు కోట మెడల్లో కూలిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేనెవరి కోసం బ్రతకాలి? వేదానే నాది కాదనుకున్నప్పుడు ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అనుకుంటాడు. తన పక్కనున్న సర్జరీ నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలి అని చూస్తాడు. అప్పుడే ఆదిత్యాన్ని చూద్దామని వీళ్ళు లోపలికి వస్తుంటారు. ఆదిత్య కట్ చేసుకోవటం చూసిన దర్శిని ఫాస్ట్గా వచ్చి నైఫ్ లాక్కొని కింద పడేస్తుంది. వేదాకి పిచ్చి కోపం బాధ వచ్చి ఒక్కసారిగా ఆదిత్యని లాగిపెట్టి కొడుతుంది. పిచ్చా ఆదిత్య నీకు? ఏం చేస్తున్నావు? చస్తావా? మతికాని పోయిందా అని ఏడుస్తూ కొడుతుంటే మరేం చేయను? నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేను. ఐ కాంట్. అసలు నువ్వు అలా ఎలా పెళ్లి చేసుకున్నావురా? నిజం చెప్పు. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా? దియా కోసం తప్పక చేసుకున్నావు కదా? ఇప్పుడు నేను వచ్చేస్తాను. నాతో వచ్చే, దూరంగా వెళ్ళిపోదాం, హ్యాపీగా ఉందాం. మనకెవ్వరూ వద్దు. నువ్వు, నేను, దియా హ్యాపీగా ఉందాం. నీకు నేనంటే చాలా ఇష్టం కదా? నువ్వెప్పుడు అనేదానివి కదా, నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను ఆదిత్య అని. మరిప్పుడు పెళ్లి చేసుకొని నాకు దూరంగా ఎలా ఉంటావు నువ్వు? ఉండలేవు. ఈ పెళ్ళి అన్నీ మర్చిపో, నాతో వచ్చే అంటూ పిచ్చోడ్లా వాగుతుంటే, స్టాప్ ఆదిత్య, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నువ్వు చెప్పింది నిజమే. నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను, కాదంటం లేదు. కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. బావని నేను తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను. కానీ కొన్ని రోజుల్లోనే బావ చూపించిన ప్రేమకి బావ అంటే నాకు ఇష్టం మొదలైంది. ఇష్టం కాస్త ప్రేమగా మారిపోయింది. ఎప్పుడైతే నాకు బావ అని తెలిసిందో ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. నాకు బావకి చిన్నప్పుడే పెళ్ళైంది. నాకు చిన్నప్పటి నుండి కూడా బావ అంటే చాలా ఇష్టం, పిచ్చి. కానీ పరిస్థితుల వల్ల నేను బావని మర్చిపోయాను. అందుకే నీకు దగ్గరయ్యాను. అర్థం చేసుకో ఆదిత్య. నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయి. అది కష్టమే. నాకు నీ బాధ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బాధని నేను కూడా అనుభవించాను కదా. నా లైఫ్లోకి బావ వచ్చి ఎలా సంతోషాలు నింపాడో నీ లైఫ్లో కూడా సంతోషాలు నింపడానికి కూడా ఒక అమ్మాయి వస్తుంది. కొన్ని రోజులు ఈ బాధ తప్పదు. నేనొక్కదాన్నే నీ లైఫ్ కాదు. అత్తయ్య, మామయ్య కూడా మీ లైఫ్లో ఉన్నారు. ఈసారి నీకేమైనా అయితే తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. నువ్వు బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టుకో ఆది, ప్లీజ్ అని చెప్తుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.